తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేశారు. వెంటనే మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ భవన్ దగ్గరే పోలీసులు వాళ్ళను అడ్డుకుని మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు తెలంగాణ భవన్ దగ్గరే అడ్డుకున్నారు. తెలంగాణలో నాన్ లోకల్స్ కు ఎంబీబీఎస్ సీట్లు కేటాయించొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేశారు. తెలంగాణ భవన్ నుంచి మినిస్టర్ క్వార్టర్స్ వరకు ర్యాలీగా వెళ్లి మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించాలని ప్రయత్నించారు. వెంటనే మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించాలన్న డిమాండ్తో వీళ్ళు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి ట్రై చేశారు. బట్ ఇంట్లోనే మష్రూమ్ ఫార్మింగ్ చేస్తూ 8 లక్షలు సంపాదిస్తున్నారు మహేష్ గారు. ఈ మహేష్ గారి నుంచి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ భవన్ దగ్గరే పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. తెలంగాణలో నాన్ లోకల్స్ కు ఎంబీబీఎస్ సీట్లు కేటాయించొద్దంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ భవన్ దగ్గర పరిస్థితి మనం చూస్తున్నాము. అక్కడి నుంచి వాళ్లను వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయినా కూడా అక్కడ నుంచి కొంతమంది వెళుతున్నారు. వాళ్ళను పోలీసులు అడ్డుకొని మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి చేయకుండా పోలీసులు ఆపగలిగారు. తెలంగాణ విద్యార్థులు తెలంగాణ సీట్లన్నీ తెలంగాణ వాసనగా ఉండాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ సీమాంధ్రకు మిగతా రాష్ట్రాల వాళ్ళకు తొత్తుగా వేరేస్తున్న ఇవాళ అధికారులు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రి రాజనరసింహ గారు ఇవాళ తెలంగాణ విద్యార్థులకు లోకల్లో ఉండాల్సిన తెలంగాణ విద్యార్థులు తెలంగాణ పుట్టిన వాళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ వేరే రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు తెలంగాణలో మెడికల్ కౌన్సిల్ అటెండ్ అయితే నాన్ లోకల్గా పరిగణిస్తూ జీవో నంబర్ 33 తీసుకురావడాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా దీని మీద అనేకమైన స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తొత్తుగా వేరేస్తూ ఇక్కడ నాన్ లోకల్ అయిన తెలంగాణ బిడ్డలు యాజమాన్య కోటలో చేరిన విధంగా ప్రైవేట్ కాలేజీలకు ఇవాళ కొమ్ము కాసే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇవాళ ఉంటుంది. అదేవిధంగా ఇవాళ నీట్ కౌన్సిలింగ్ లోపల ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మొదటి ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ కూడా ఇవాళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ అయిపోయినాయి. అయినా కూడా తెలంగాణలో కనీసం ఇలా కౌన్సిలింగ్ నిర్వహించకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు చాలా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. చాలా నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఈ లోపల తెలంగాణలో కొంతమంది ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇవాళ డ్రీమ్ యూనివర్సిటీలు రావడం వల్ల తెలంగాణలో కరీంనగర్ కోటలో నింపాల్సిన సీట్లు కూడా ఇవాళ పూర్తిగా ఇవాళ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోయే పరిస్థితి ఇవాళ కనిపిస్తున్నాయి. దీనికి అన్నిటికీ కారణం ఇవాళ ప్రైవేటు యాజమాన్యాలతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఇవాళ కుట్ర బండి ఇవాళ లాలుచు పడి ఇవాళ తెలంగాణ విద్యార్థులు నష్టం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మేమందరం కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్ ఉంటానికి మేము బయలుదేరితే ఇవాళ పోలీసులను పెట్టి ఇవాళ మమ్మల్ని అడ్డుకోవడం చాలా దుర్మార్గంగా వేరుస్తాం.